సార్ జగన్ తీరుతో కొంతమంది వైసీపీ నేతలు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్, పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. అవును, చాలా నిన్న మొన్న 3 రోజులు మరి అతి సౌమ్యుడు. మామూలుగా ఆయన చాలా మందిని సౌమ్యుడు మంచివాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నిజంగా సౌమ్యుడు మంచివాడు ఆళ్ళ నాని గారు. మరి ఆళ్ళ నాని గారు కూడా రాజకీయాల నుంచే విరమించుకుంటాను నేను, నాకు రాజకీయాలు వద్దు, ఎందుకంటే ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక, స్థాయిలో నాయకుడు ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే మరి ఆయన తప్పుకోవటం. అలాగే ధర్మాన గారు మొన్న పెండు దుర్బాబు ఆయన జనసేన చెప్పాడు, ఆయన పిఠాపురం. ఇలా ఒక్కొక్కరు మరి అక్కడ గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి గారు ఆయన కూడా కొంచెం ఉన్నట్టే మొన్న మాట్లాడేసి ఆలస్యంగా నేను 4 ఏళ్ళ క్రితం మొదలెట్టింది, ఎన్నికయ్యాక మొదలెట్టాను. క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు మరి ఆయన ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన మొదలెట్టాడు. ఇలా ఎందరో. ఇదే నేను అప్పుడు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ బాగోలేదు అని కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటప్పుడు ఎలకలకి కుక్కలకి తెలుస్తుంది. అలాగా నేను ముందే చెప్పా, అరే నాయన ఇలా ఉంటే ఇలా పోతాం రా బాబు, మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు. ఇది ఆ పాల్ ప్రయోగం, ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి, డిస్క్వాలిఫై చేయాలి, నేను పిచ్చి పిచ్చి ఆశాలన్నీ వేశారు. ఏదేమైనా ఇవాళ మరి నా మాట పెడజామని పెట్టారు, దానికి ఫలితం అనుభవిస్తున్నారు. మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదంలో ఇవాళ పార్టీ అసలు పార్టీ ఆఫీసే మంగళగిరిలో పక్కింట్లో పెట్టుకుని తర్వాత చాలా బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆగిపోయింది. సో ఒక స్తబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో, నాయకుల్లో ఒక నిస్సత్వం వచ్చింది. సరే మనం ఏం చేస్తాం, చేసుకున్నప్పుడు తీసుకుని ఉంటారు, ఎవరు తీసుకుని ఒడిలో వాళ్ళే పడతారు, అది జరిగింది. బట్ మొత్తం చాలా ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు రేపు అసెంబ్లీకి కూడా రాను, నాకు హోదా కావాల్సిందని మారం చేస్తారు. ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉండరో కూడా అనుమానాలు ప్రజలకు రావటం సహజం.